గురుచరిత్ర అధ్యాయం 13. శూలవ్యాధిని స్వామివారు నయం చేయటం. శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు జగద్గురువులు. వారి శిష్యుల్లో ముఖ్యులు 7. వారు ఎవరంటే బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞాన సరస్వతి. సిద్ధపురుషుడైన నేను అంటూ నామధారకుడికి సిద్ధపురుషుడు తెలియజేశాడు. నృసింహ సరస్వతి స్వామి వారు కంజరపురంలో ప్రవేశించిన మొదలు ఆ గ్రామం ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. వారంతా ఒకరికి తెలియకుండా ఒకరు స్వామివారిని తమ ఇంటికి భిక్షకు రావాల్సిందిగా ప్రార్థిస్తారు. స్వామివారి వారందరి కోరికను మన్నిస్తారు. స్వామివారు ఒకే సమయంలో అనేక రూపాలు ధరించి ఆ గ్రామ ప్రజలందరి ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరిస్తారు. కొంతసేపు అయిన తర్వాత ఈ వింత విషయం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. ఆశ్చర్యపోతారు. సూర్య భగవానుడు ఒక్కడే అయినా చూసేవారందరికీ ఏ విధంగా విడివిడిగా కనిపిస్తున్నాడో అదే విధంగా కృష్ణ పరమాత్ముడు ఒక్కడే అయినా 16,000 మంది గోపికలతో ఒకేసారి రాసక్రీడను ఎలా జరుగుతున్నాడో అదే విధంగా స్వామివారు ఒక్కరే అయినా ఒకే సమయంలో ఊళ్ళో వాళ్ళ అందరిళ్లలో భిక్షను స్వీకరించగలిగి ఉండవచ్చని అందరూ అనుకుంటారు. ఈ మహాత్ముడు నిస్సందేహంగా దత్తాత్రేయ భగవానుడే అని అందరూ కూడా అభిప్రాయం పడుతూ ఉంటారు. స్వామివారి తల్లిదండ్రులు కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. స్వామివారి తల్లి తాన్ని సంసార కోపం నుండి ఉద్ధరించాల్సిందిగా ప్రార్థిస్తుంది. దానికి స్వామివారు వంశంలో ఒకడు కనుక సన్యసిస్తే అతడి ముందు 21 తరాల వారు ముక్తులవుతారని చెప్తాడు. అందువల్ల నీ కడుపున పుట్టి నేను సన్యాసి అయి ఉండగా నీకు మోక్షం కలగకుండా ఉండదు అని చెప్తాడు. నీ బిడ్డలతోనూ మనవళ్లతోనూ సుఖంగా కాలం గడిపి వృద్ధాప్యంలో కాశీ క్షేత్రం చేరి విశ్వనాథుడిని స్మరించుకుంటూ ఆయనలో ఐక్యం కమ్మని ఆశీర్వదిస్తాడు. స్వామివారు సన్యసించిన తర్వాత అతనికి ఒక చెల్లి కూడా పుడుతుంది, తమ్ముడు పుడతాడు. చెల్లి పేరు రత్నాంబ. ఆమె స్వామివారితో సంసారం సారహితమైంది, అందువల్ల భగవత్ చింతనలో తన శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు అంటారు కదా, జపతపాల ఆడవాళ్లకు అనవసరమని, వారికి పతిసేవకు మించిన ధర్మం మరొకటి లేదని చెప్తాడు. తన భవిష్యత్తు తెలపవలసిందిగా రత్నాంబ స్వామివారిని ప్రార్థిస్తగా అతను అంటాడు, ఆమె సంచిత కర్మలు ఇంకా నశించలేదని, పూర్వజన్మలో నువ్వు ఆవును కొట్టడం వల్ల ఆవు మరణించటం చేత గోహత్యాపాతకం చుట్టుకుందని కూడా చెప్తాడు. భవిష్యత్తులో కుష్టి వ్యాధి సోకనుందని చెప్తాడు. అంతేకాకుండా పూర్వజన్మలో తమ ఇంటి ఎదురుగా ఉన్న భార్యాభర్తలకు కలహాలు కల్పించటం వల్ల ఈ జన్మలో భర్త వియోగం కూడా నీకు కలుగుతుంది అని నృసింహ సరస్వతి వారు తన చెల్లికి చెప్తారు. అప్పుడు రత్నాంబ భయపడిపోయి స్వామివారి పాదాలకి పట్టుకొని ఏడుస్తూ నాకు ఈ పరిష్కారం ఏంటి అని అంటుంది. అయితే మార్పు చేయవచ్చు, అందువల్ల ముసలి వయసు వచ్చే వరకు హాయిగా ఆమె భర్తతో కాపురం చేయొచ్చని, ఆమెకు ముసల్తనం ఆవరించిన తర్వాత ఆమె భర్త సన్యసిస్తాడని, ఆ విధంగా ఆమెకు భర్తకి ఎడబాటు కలుగుతుందని చెప్తారు. తర్వాత ఆమెకు కుష్టి వ్యాధి సోకుతుందని, అప్పుడు అమరజా నదులు కలిసే చోటకు వెళ్ళమని, అక్కడ తాను దర్శనిచ్చి ఆమె పాపాన్ని నిష్కృతి చేయగలనని కూడా చెప్తారు. తర్వాత స్వామివారి కరంజి నగరాన్ని వదిలి నాసికా క్షేత్రాన్ని చేరుకుంటారు. నాసికా క్షేత్రం 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రంలో త్రయంబకేశ్వర స్వామి వారు కొలువు ఉన్నారు. భక్తజనుల కోరికలన్నీ ఆయన తీరుస్తూ ఉంటారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గౌతమి తీరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ మంజరీకంలో మాధవారణ్యుడు అనేటువంటి ఒక మునిని కలుస్తారు. మాధవారణ్య మహర్షి లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకుడు. ఒకరోజు ఆ మహర్షి హృదయ మందిరంలో నృసింహ సరస్వతి స్వాముల వారే దర్శనమిస్తారు. మాధవారణ్య మునికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరోజు శ్రీ గురువులు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. మహర్షి ఆయన పాదాలపై పడి శ్రీ గురువులను పలకరించి స్తుతిస్తాడు. పరబ్రహ్మ స్వరూప, దేవాది దేవ, నన్ను రక్షించు తండ్రి శ్రీ నృసింహ సరస్వతి సార్వభౌమ, నీదే శరణు వేడుతున్నానని అనేక విధాలుగా ప్రార్థిస్తాడు. స్వామివారు మాధవారణ్య మహర్షిని ఆశీర్వదిస్తూ సంకల్ప మాత్రం చేత అతడికి అన్ని సిద్ధించేటట్లు అనుగ్రహిస్తారు. తర్వాత స్వామివారు శిష్య సమేతంగా గోదావరి తీరంలో గల బ్రహ్మేశ్వర క్షేత్రానికి వెడతాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు మెడకు ఒక బండరాయిని కట్టుకొని
ప్రాణాలు తీసుకోవటానికి గోదావరి నదిలో దూకుతాడు. ఆ బ్రాహ్మణుడికి పరిణామశూల అనేటువంటి ఒక వ్యాధి ఉంది. ఆ లక్షణం ఏంటంటే భోజనం చేసిన తర్వాత అది అరగటం మొదలెట్టేసరికి విపరీతమైన బాధ కడుపులో కలుగుతుంది. ఆ బ్రాహ్మణుడు చాలా రోజులు ఓసారి మాత్రమే భోజనం చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందు రోజు భోజనం చేశాడు, ఇంకేముంది, బాధ ప్రారంభమైంది. దాన్ని తట్టుకోలేక ఈ నదిలో దూకాడు. ఆ బ్రాహ్మణుడు పూర్వజన్మలో ఎంత పాపం చేసుకోపోతే పరమాత్మ అతడికి ఇంత కఠినమైనటువంటి శిక్ష విధించాడు. కడుపారా తినటానికి లేదు. ఎందుకా జన్మ? అయితే ఆ పరిస్థితుల్లో చేసుకోవాల్సింది ఆత్మహత్య కాదు, చేయాల్సింది భగవంతుణ్ణి శరణ వేయటం, ఆయనని కొలవటం. శరణన్న వారిని భగవంతుడు రక్షిస్తాడు కదా. అయితే మన భక్తి యొక్క తీవ్రతాన్ని బట్టి స్వామివారు మనల్ని అనుగ్రహించకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీ గురువులు బ్రాహ్మణుడు నదిలో దూకటాన్ని చూసి తన శిష్యుల్ని పిలిచి అతన్ని తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తాడు. శిష్యులు వెళ్లి అతన్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. స్వామివారికి ముందే అతని పరిస్థితి అర్థమైంది. ఒక ఔషధాన్ని ఇస్తాడు. ఇక నుండి హాయిగా మధురమైన పిండి వంటలు తినచ్చు, నేను నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అంటాడు. మరణం ఒకటే శరణ్యం అనుకున్నటువంటి బ్రాహ్మణుడు రోగం మటుమాయం అయిపోయింది. బ్రాహ్మణుడికి పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే సమయానికి ఒక మ్లేచ్ఛ ప్రభువు వద్ద గ్రామాధికారిగా ఉద్యోగం చేస్తున్న సాయం దేవుడు అనేటువంటి వాడు అక్కడికి వస్తాడు. అతడు స్వామివారి పాదాల మీద పడి ఇలా అంటాడు: మహాత్ముల దర్శనం, పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే తప్ప కలగదు. భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన పరమేశ్వర స్వరూపమైనటువంటి మిమ్మల్ని దర్శించటం వల్ల నా జన్మ ధన్యమైంది అంటాడు. అప్పుడు స్వామివారు శూలరోగంతో బాధపడుతున్న బ్రాహ్మణ్ణి సాయం దేవుడు ఇంటికి తీసుకుపోయి పంచభక్ష పరమాన్నాలతో ఇతడికి భోజనం పెట్టాల్సిందిగా అడుగుతాడు. సాయం దేవుడికి ఒక అనుమానం వస్తుంది. శూలరోగంతో బాధపడుతున్న బ్రాహ్మణుడు ఇంతకు ముందు రోజు 2 మెతుకులు నోట్లో వేసుకున్నంత మాత్రం చేత ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. అటువంటిది స్వామివారి ఇతన్ని తన ఇంటికి తీసుకెళ్లి పిండి వంటలతో భోజనం పెట్టమంటున్నారు. ఒకవేళ తాను అలా చేయకపోయినట్లయితే స్వామివారికి బాధ కలుగుతుంది. చేస్తే ఇతడు ఆత్మహత్య చేసుకుంటాడేమో, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని సందేహపడిన అతని సందేహాన్ని తీరుస్తాడు. అతని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి శిష్యులతో సహా వెళతాడు. స్వామివారికి సాయం దేవుడి భార్య అతడు సర్వోపచారాలు చేస్తారు. ఉచితాసనాల మీద కూర్చోబెడతారు, పూజలు చేస్తాడు. సాయం దేవుడి కుటుంబం ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో తొరతోగాలని స్వామివారు ఆశీర్వదిస్తారు. తర్వాత ఆయన వారి శిష్యులు శూలరోగంతో బాధపడుతున్న బ్రాహ్మణుడు తృప్తిగా భోజనం చేస్తారు. బ్రాహ్మణుడు తనివి తీరా పిండి వంటలు తిని హాయిగా నిద్రపోతాడు. స్వామివారి అనుగ్రహం వల్ల బ్రాహ్మణుడి శూలరోగం మటుమాయమైపోవటంతో భోజనం చేయటం వలన అతడు భుక్తాయాసాన్ని కూడా పొందుతాడు. ఆయన పాద దర్శనం మాత్రం చేతనే రోగాలు మటుమాయమైపోతాయి, ఆపదలు తొలగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. 13వ అధ్యాయం సమాప్తం.